అంటే అది మ్యాథ్స్ దిగిపోయింది అసలుకి. ఆ విత్ ఇన్ టైం ఫ్రేమ్లో సాల్వ్ చేయలేదు. నా గురించి ఏం చెప్తారు కానీ అది చూడండి. చెన్నై చెన్నై బీచ్ వీడియో బీచ్కి వచ్చాడు ఇక్కడ కూడా. చాలు చాలు చాలు. మా డాడీ ఇంటి బెంగళూరు పోయి ఎగ్జామ్ రాసినా కదా, ఇలా కొడుకు బీచ్ ఇద్దాం అని తీసుకొచ్చినాడు. చెన్నై తీసుకొచ్చింది యామి టైమింగ్ రా సచ్చినాడా. సో గైస్ వి ఆర్ ఇన్ నౌ చెన్నై బీచ్. ఇక్కడే మా ఫ్రెండ్ నాకు చెప్పక మైండ్లో అనుకో. వీడియో నేను చెన్నైకి వచ్చినాం. ఇది మా సంత. మీరు నమ్మరు, జస్ట్ ఎగ్జామ్కి మేము బైక్ వేసుకొచ్చాము ఎర్రిపూకులు. అంటే అది ఎందుకంటే వాడు బస్సాడు మాకు హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి. చెప్పులు వేసుకున్నాం. పెయింట్స్ చూడండి, పెయింట్స్ అలలు ఎలా వస్తున్నాయో. కపుల్స్ కపుల్స్ కపుల్సే, ఎటు చూసిన కపుల్సే. సన్సెట్ అయితే అయిపోయింది, ఇప్పుడే అయిపోయింది. అసలు ఏంద్రా వీడియో. లగేజ్ ఒకటి తెచ్చుకున్నాడు. నా లగేజ్ ఎక్కడ పెట్టి ఫస్ట్ టైం వాక్ చేస్తే ఎలా ఉంటుందో ఇలా చూద్దాం. మేము ఎగ్జామ్ రాసేకి వచ్చి ఆ ఎగ్జామ్ గుడిచిపోయింది. ఒక్కదానికే ఎలా ఎలవయ్యా ఎలా కూర్చో. గుడిచిపోయిన ఎగ్జామ్లో కూడా కెమెరామెన్ కి ఫోటోకి 50 రూపాయలు ఇస్తారు. నాకా చూడండి దుమ్ము కూడా మేము అలాగే నర్సాపురంలో కెమెరా తెచ్చి ఫోటో 50 రూపాయలు అమ్మాయి. వా, ఇక్కడ పబ్లిక్ చూడండి అసలు ఎలా ఉంది. మ్యాథ్స్ అరే ఏడు చూపి బాగా ప్రూఫ్. టైం ఎగ్జాక్ట్లీ 6:21 PM సండే 8 జూన్. నేమ్ సెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చి ట్రిప్లా చేసేసాం దీన్ని. బేసిక్గా నా జాతకమే అంతే. మావాడు చూడు, 2 అమ్మాయిలతో అంటవాడు. మనకు నచ్చింది ఉండదు. ఓకే ఓకే. వీడు చేప కొనిస్తాడంట. నీ వల్ల ఇదంతా. చెన్నైలో చేప. సముద్రం ఉంది. సరే ఇప్పుడైతే వీడు చేప తిందామని చెప్పి ఇప్పుడు అట్టుకో అంటున్నాడు. సముద్రం అంటే ఇక చేప, బోటు అవన్నీ సంసారం. సరే ఎంతసేపు మా మొక్కలు చూస్తారు కానీ ఇప్పుడు అందరూ చూడండి. ఇది పబ్లిక్లో మనం ఇంత బాగా విడతీస్తామని ఫస్ట్ టైం మనకి ధైర్యం. ఎందుకంటే నాకు తెలుసు నేను సెట్ ఎగ్జామ్ గుడిచిపోద్ది. ఇంకా యూట్యూబ్లోనే మన దారి. I'm going to win. ఏం చేద్దాం ఇప్పుడు? ఇది రిజల్ట్స్ వచ్చాక పోస్ట్ చేయరా? రిజల్ట్స్ వచ్చాకంటావా? ఎప్పుడైనా పోస్ట్ చేద్దాం. ఏం కాదు. సరే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అది పంచాయతీ. పొటాటో అంట. ఇక్కడ కృష్ణుడి బొమ్మలు ఏమో ఉన్నాయి. రాజు ఎక్కడుంది రాజు? చేపే. ఇది ఎంత క్రౌడే. చెన్నై బీచ్ నేమ్ కూడా తెలీదు. ఏంటి ఉన్నట్టుండి క్లైమేట్ చేంజ్ అయిపోయింది. క్లైమేట్ చూడండి. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? మావిడే చేపకు స్పాన్సర్. ఎక్కడ ఏది బాగుంటుంది
కాకే కళ్ళకి వస్తుంది బాబా. నేను చాత్రికుండి, నేను నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. రింగ్లాట రింగులాట ఆడదామా? వేసాను మున్నోడు. ఇలా ఆడతాడు మనోడు, అది వేసాడండి. అది ఏదో ఒకటి ఆడుతుంది అది. అంటది అది. ఆమా ఆమా చెన్నై ఇంగ్లా వంగపొరకలు వంగ పొరకలు అని చేపు 70 చేపు తీసుకున్నాడు వీడు. ఏం కాదు. సీక్ అని వెళ్ళిపోతుంది. 70 రూపాయల చేప చెన్నై సీ ఫుడ్. 70 అని వేయించుకున్నాడు. దెంగి తిను బాగుంటుంది. రొయ్యలు ఏంటి రబ్బర్ అన్నట్టుంది. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను.